మీకు మొహమాటం లేకుండా చెబుతున్నా, ఒక వ్యాపారస్తుడు వస్తువు ధర ఆయన నిర్ణయిస్తాడు. ఒక బాగా పాఠం చెప్పగలిగిన లెక్చరర్ ఎవరైనా ప్రైవేట్ కాలేజీ వాళ్ళు ఆయన ధర ఆయన నిర్ణయిస్తాడు. గొప్ప సంగీత విద్వాంసుడు కచేరీ చేయమంటే ఆయన ధర ఆయన నిర్ణయిస్తాడు. నా మటుకు నేను ప్రవచనం చెప్పాలంటే నా ధర నేను నిర్ణయించగలను, నాకు ఆ స్వేచ్ఛ ఉంది. కానీ ఈ దేశంలో మనందరికీ అన్నం పెట్టే రైతుకి ఆ వ్యవసాయపు ధర నిర్ణయించే అవకాశం లేదండి. ఎంత దౌర్భాగ్యం, ఎంత దౌర్భాగ్యం. అతనికి ఒక్కడికే లేదు అర్హత. అతని ధరలు ఎవరో నిర్ణయిస్తారు. ఆ ఎరువులు ఎక్కడి నుంచో వస్తాయి, ఆ విత్తనాలు ఎక్కడి నుంచో వస్తాయి. మీరు ఇంజనీరింగ్ చేసి దయచేసి ఒక్క ఆత్మహత్యను ఆపగలిగేలా, రైతుల్ని వ్యవసాయం ప్రోత్సహించగలిగేలా మీ టెక్నాలజీ ఉపయోగపడితే రైతులందరి తరఫున చేతులెత్తు దండం పెడుతున్నా, చేతులెత్తు దండం పెడుతున్నా. రైతుల కోసం పనిచేయండి, రైతుల కోసం పనిచేయండి. ఈ మధ్య ఈనాడు పత్రికలో నేను చూశాను, కొత్త రకం టెక్నాలజీని వ్యవసాయాభివృద్ధి కోసం వినియోగించే విధానాలు ఉన్నాయి. వ్యవసాయం కోసం ఐటీ, వ్యవసాయం కోసం ఐటీ అనే వార్తలు వచ్చాయి. నేను క్షుణ్ణంగా చదివి చాలా ఆనందించాను.